అంజాద్ బాషాకి ఇచ్చిన ఇవన్నీ ఇప్పుడు ఈవిడికి ఇచ్చిన ఇదంతా. కానీ అంటే మైనార్టీలకు కూడా మేము ఇస్తున్నాము, మైనార్టీలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం అనేది చూపించాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు చేశారు కదా, జగన్ చేశాడు, చేసినందుకే ఓడగొట్టారు కదా. ఇప్పుడు జగన్ చేసింది బోలెడంత మంది మైనార్టీలకు ఇచ్చాడు, అతను ఇచ్చినన్ని పదవులు తెలుగుదేశం ఇవ్వాల, స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వాల తెలుగుదేశం, ఒక్క ఫరూక్ మంత్రి తప్పించి. అంతకుముందు అసలు మంత్రివర్గంలోనే లేరు. చివరి 6 నెలల ముందేమో ఫరూక్కే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినట్టున్నారు అంతే. అప్పుడు 5 ఏళ్లలో కూడా లేదు అప్పుడు. అదే వీళ్ళు వచ్చేటప్పటికి అప్పుడు డిప్యూటీ చైర్పర్సన్, ఇప్పుడు ఫరూక్ మంత్రి ఇచ్చారు కదా ఈ ట్రిప్ మైనార్టీ. అదే ఒకటంటూ ఇచ్చారు మంత్రి పదవి అంటూ. అదే జగన్ మంత్రి పదవులు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాడు, అట్లాగే మంత్రి పదవులు ఇతర రకాలన్నీ బోలెడన్ని పోస్టులు ఇచ్చాడు. ఈ వైస్ చైర్మన్ ఇన్ని ఇచ్చినా కూడా జగన్ ఓడగొట్టారు మైనార్టీలే. ఇదివరకు 2014లో కానీ 19లో కానీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సీట్లన్నీ జగన్వే, అదనంగా బీసీ సీట్లు యాడ్ చేసుకున్నాడు జగన్ 19లో. మొన్నటిసారి మైనార్టీ సీట్లు పోయినాయి, ఎస్సీ ఎస్టీ సీట్లు పోయినాయి కదా చాలా వరకు. అంటే ఏంటి, చేసిన వాళ్ళు ఓడగొట్టినప్పుడు ఇంకెందుకు చేయాలని ఆలోచన వస్తుంది చంద్రబాబుకి ప్రాక్టికల్గా. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులకి ఆ పదవి వాల్యూ తెలియట్లేదా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేసారు అనుకుందాం, ఆ సోషల్ ఇంజనీరింగ్ రాంగ్ అని